హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. సర్ఫరాజ్కి అయితే భారీ అంటే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. భారత్ జట్టు నుంచి సర్ఫరాజ్ ఖాన్ అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే బీసీసీఐ చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు నిజమైన డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే తొలి టెస్ట్ అయితే బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ పైన భారత్ అయితే ఘన విజయం సాధించడం జరిగింది. తొలి టెస్ట్లో సర్ఫరాజ్ ఖాన్ అయితే చోటు లభించలేదు. జట్టు ప్రకటించడంలో 15 మందితో కూడిన జట్టులో చోటు లభించడం జరిగింది. కాకపోతే ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ పక్కన పెట్టి కేఎల్ రాహుల్ని అయితే తీసుకోవడం జరిగింది. అట్లీస్ట్ సెకండ్ టెస్ట్లోనైనా సర్ఫరాజ్ ఖాన్ తీసుకుంటారని అయితే అందరూ ఊహించారు. కాకపోతే బీసీసీఐ మాత్రం అయితే సర్ఫరాజ్ ఖాన్కి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. సెకండ్ టెస్ట్ నుంచి అదేవిధంగా భారత్ జట్టు నుంచి అయితే సర్ఫరాజ్ ఖాన్ రిలీజ్ చేయబోతున్నట్లయితే బీసీసీఐ అధికారులు అయితే తెలపడం జరుగుతుంది. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి అయితే ఇరాన్ కప్ అయితే జరగనుంది. ఈ ఇరాన్ కప్లో వచ్చేసరికి రంజీ ట్రోఫీ విజేత ముంబై జట్టుతోని రెస్ట్ ఆఫ్ టీమిండియా జట్టు అయితే తలపడనుంది. ఇందులో భాగంగానే సర్ఫరాజ్ ఖాన్ రెస్ట్ ఆఫ్ టీమిండియాలో ఆడనున్నాడు. కాబట్టి భారత్ జట్టు నుంచి అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే బీసీసీఐ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా అన్అఫీషియల్గా అయితే తెలుస్తున్న సమాచారం. దీనిపైన ఇయాలో లేదా రేపో మాత్రం అయితే ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది. భారత్ జట్టు రంజీ ట్రోఫీలో తలపడే ప్లేయర్ లిస్ట్ కూడా బీసీసీఐ అయితే త్వరలోనే ప్రకటించబోతుంది. అందుకనే సర్ఫరాజ్ ఖాన్ అయితే భారత్ జట్టు నుంచి అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. ఒకవేళ సర్ఫరాజ్ ఖాన్ భారత్ జట్టు నుంచి వదిలేతో మాత్రం అయితే భారత్ జట్టు ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఫస్ట్ టెస్ట్లో ప్లేయింగ్ 11 ఎలా ఉందో సెకండ్ టెస్ట్లో ప్లేయింగ్ 11 కూడా అలానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చేంజ్ చేస్తే ఒకటే మార్పు చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాన్పూర్ పిచ్ వచ్చేసరికి స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి 3 స్పిన్నర్లతో 2 పేసర్లతో బరిలో దిగితే ఒక పేసర్ని పక్కన పెట్టి ఒక స్పిన్నర్ని తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒక్క మార్పు తప్ప మిగతా మార్పులు ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇది ఒక్క మార్పే భారత్ చేసి బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన పూర్తి స్పష్టత రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.